గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చెరుకూరి సుష్మా అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో గుంటూరు నుంచి ఆమె గుండెను తిరుపతికి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన మంత్రి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి గుండెను తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో గుండెను తరలించారు. అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తీసుకువెళ్లారు. సుష్మా అవయవ దానం 4 ప్రాణాలను నిలబెట్టింది. గుంటూరు, బెజవాడ, తిరుపతి, చెన్నైలోని రోగులకు ఆమె అవయవాలను అమర్చారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చెరుకూరి సుష్మా అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో గుంటూరు నుంచి ఆమె గుండెను తిరుపతికి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన మంత్రి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి గుండెను తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో గుండెను తరలించారు. అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తీసుకువెళ్లారు. సుష్మా అవయవ దానం 4 ప్రాణాలని నిలబెట్టింది. గుంటూరు, బెజవాడ, తిరుపతి, చెన్నైలోని రోగులకు ఆమె అవయవాలను అమర్చారు.